మిస్టర్ మిడిల్ క్లాస్ శ్రీకాంత్ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన మిస్టర్ మిడిల్ క్లాస్ అనే మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో లయ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, సునీల్, ఇంకా చాలా చాలా అంటే చాలా మంది ఉన్నారు మన తెలుగు యాక్టర్స్ అయితే. కానీ మూవీ కొంచెం స్టోరీ విషయానికి వస్తే కొంచెం 2007 లేకపోతే 2010లో రిలీజ్ అయ్యే స్టోరీలాగా అనిపిస్తుంది. కానీ బాగుంది. కామెడీ కానీ రీసెంట్గా మన చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఉంటాడు ఇందులో. మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తను నమ్మే దేవుని వల్ల ఏమేమి జరుగుతుంది, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమేమి అయితే జరుగుతాయి అవన్నీ మీరు థియేటర్లో చూసి ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ కన్నా ట్విస్ట్ కన్నా ఇంకా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఆ సెకండ్ హాఫ్ ట్విస్ట్లో వల్ల స్టోరీ మొత్తం వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మూవీ అయితే అంటే చాలా బాగుంది. అండ్ లయ గారు, శ్రీకాంత్ గారి కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూస్తే మాత్రం హైలైట్ అంటే హైలైట్. ఇంకా మెయిన్గా స్టోరీ విషయంలోకి వెళ్తే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని చెప్పి స్టోరీ ప్రజెంట్ చేస్తుంది. అలాగే డైరెక్టర్ మాత్రం కొంచెం కామెడీ పెట్టుంటే బాగుండే అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. కానీ పర్లేదు, ఫ్యామిలీతో అయితే ద బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో. మూవీ అయితే ఎవరు మిస్ అవ్వకండి, ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే లార్డ్ వెంకటేశ్వర క్యారెక్టర్ అయితే చేశారు మూవీలో. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ కూడా మంచి సీన్స్ ఉంటాయి. ఓవరాల్గా అయితే మూవీ అంటే చాలా బాగుంది, తప్పకుండా చూడండి.